నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సుందర పార్వతీపురం అవగాహన ర్యాలీ. పారిశుద్ధ్యం పాటిద్దాం, స్వచ్ఛ సమాజం ఏర్పాటు చేద్దామన్న కలెక్టర్ శ్యాంప్రసాద్. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసింది. యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నేతలు. విజయనగరం జిల్లాను సారారహిత జిల్లాగా మార్చాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. విజయనగరం జిల్లాలో 70 కిలోల గంజాయి పట్టివేత. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛ సుందర పార్వతీపురం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పారిశుద్ధ్యాన్ని పాటించి స్వచ్ఛ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్సీఎం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ స్వచ్ఛ సుందర పార్వతీపురం, పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం, దుష్ప్రభావాల నినాదాలతో సాగింది. ఆర్సీఎం వద్ద జరిగిన సభా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యతతో ఆరోగ్యం ముడిపడి ఉందని పేర్కొన్నారు. మంచి సమాజానికి పారిశుద్ధ్యం తప్పనిసరని, తద్వారా మంచి ఆరోగ్యం రావడమే కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. సమాజం సుసంపన్నం అవుతుందని చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దేశంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలపాలని కలెక్టర్ కోరారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం జిల్లాగా తీర్చిదిద్దుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛ సమాజం సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలన్నారు. పార్వతీపురం, సాలూరులలో మురుగునీటి శుద్ధి ప్లాంటులు మంజూరయ్యాయని అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సుందర పార్వతీపురం ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓవైపు మానసిక స్థితి సరిగ్గా లేక దూరంగా ఉంటున్న భర్త, మరోవైపు పెద్దవారవుతున్న పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత, అన్నింటికీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఆ తల్లిని మనోవేదనకు గురిచేశాయి. నవమాసాలు మోసి కనిపించిన పిల్లలను బలవంతంగా లాక్కొచ్చి మడ్డువలస కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ యువకుడి సాహసంతో ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు ప్రాణాలతో బయటపడగా కుమార్తె గల్లంతై మృతి చెందింది. విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస కుడి ప్రధాన కాలువలోకి దూకి 2 పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మంగళవారం ప్రాజెక్టు ప్రధాన కాలువ హెడ్ స్లూయిస్ కు దిగువ భాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బల్జిపేట మండలం గంగాడకు చెందిన కళింగ శ్రావణి తన 9 ఏళ్ల కుమారుడు సిద్ధు, 7 ఏళ్ల కుమార్తె సైనితో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ సమయంలో అటువైపు చేపల వేటకు వెళ్తున్న వంగర్ గ్రామానికి చెందిన జన్ని జగన్మోహన్ అనే యువకుడు వారిని చూసి వెంటనే కాలువలో దూకి శ్రావణిని, బాలుడు సిద్ధుని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వెంటనే వంగర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే కాలువలో కొట్టుకుపోయిన బాలికను కాపాడే ప్రయత్నం చేస్తుండగా ఒడ్డుకు చేర్చిన మహిళ శ్రావణి తన కుమారుణ్ణి తీసుకుని మళ్లీ నీళ్లలో దూకింది. జగన్మోహన్ మళ్లీ వారిని రక్షించాడు. ఆ ప్రయత్నంలో బాలిక గల్లంతైంది. వీరిని రెండోసారి రక్షించే ప్రయత్నంలో బాలికను రక్షించలేకపోయానని యువకుడు జగన్మోహన్ తెలిపాడు. భారీ లోతు ఉన్న కాలువలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీళ్లలో దూకి తల్లి, కుమారుణ్ణి కాపాడిన జగన్మోహన్ ను గ్రామస్తులు అభినందించారు. వంగర్ మండలం గింజంగి గ్రామానికి చెందిన గుంట తవ్వుడు కళావతి రెండో కుమార్తె శ్రావణి బల్జిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్ ను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలు సిద్ధు, సైని పుట్టిన తర్వాత సుధాకర్ మానసిక స్థితి కోల్పోయాడు. పైగా వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో శ్రావణి కింజంగి గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి 5 ఏళ్లుగా ఉంటుంది. కుమారుడు సిద్ధు ఉంగరాడ మెట్ట వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి చదువుతుండగా సైని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతుంది. 3 రోజుల క్రితం గరుగుబిల్లి మండలం బురద వెంకటాపురంలోని బంధువులింటికి పిల్లల
పిల్లలతో కలిసి వెళ్లిన శ్రావణి తన కుమారుణ్ణి పాఠశాలకు తీసుకువెళ్తున్నట్లు బంధువులకు చెప్పి మడ్డువలస ప్రధాన కాలువ వద్దకు తీసుకువెళ్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య యత్నం చేసుకుని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ధర్మరాజ్తో పాటు రాజం అమ్మవారి జాతర బందోబస్తులో ఉన్న ఎస్ఐ షేక్ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి కాలువ హెడ్ స్లూయిస్ గేట్లు మూసివేయించారు. గజ ఈతగాళ్లు మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావటంతో బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించి కుమార్తె సైని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. కాగా విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా విలిపించిన తీరు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. ఈ హృదయ విదారక ఘటనతో మడ్డువలస కాలువ పరిసరాలు మౌనం దాల్చాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బుధవారం యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా సభా ప్రాంగణానికి వెళ్లారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బుధవారం యువత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యువత పోరుబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన సభలో వైసీపీ నేతలు ప్రసంగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు నాయకులంతా కలిసి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వందలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువత పాల్గొని యువత పోరు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలలో అబద్దాల హామీలు చెప్పి యువతను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అందరికీ విద్య అంబేద్కర్ ఆశయమని మనస్ఫూర్తితో అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల మేరకు ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పథకాన్ని అమలు చేయటమే కాక విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మాయమాటలు చెప్పి ఎల్లో మీడియా సహకారంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు. చంద్రబాబు నాయుడు నేటికి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయలేదని అన్నారు. ఉచిత బస్ ఎక్కడా కనిపించలేదన్నారు. 9 నెలలుగా అధికారంలో ఉన్నా చేసింది సున్నా అని ఎద్దేవా చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపుతామని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. ఈ పథకాలు అమలు చేయడానికి కావలసిన నిధులు ఊసే బడ్జెట్లో లేదన్నారు. బాబు వస్తే జాబు అన్నారు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఇక నిరుద్యోగులకు భృతి ఊసే లేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరక యువత, నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పథకాల అమలుకు బడ్జెట్లో నిధులను పెంచి అమలు చేయాలన్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ నాయకులు మాజీ ఎంపీ బెరణ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, సెంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, కడుపండి శ్రీనివాసరావు, నాయకులు తలే రాజేష్, పులిరాజు తదితరులు మాట్లాడుతూ మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ప్రజలు సమిష్టిగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువతకి రాష్ట్రంలో మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది అని ఒక నినాదం ఇస్తే ఈ రోజు వేలాది మంది యువత ఇవాళ రోడ్డున పడి ఈ ప్రభుత్వం 9 నెలలు ఎన్ని రకాలైన మోసాలు చేసినా యువతకి ఏ రకమైన పేద విద్యార్థులకి ఏ రకమైన మోసం చేసిందో ఈ రోజు నినదించడానికి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మెడపచ్చి అమలు చేయడానికి ఈ రోజు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వానికి విచ్చేసిన యువత అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైన మోసాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మీకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపరిచి మీరు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు, పదవులు సంపాదించారు. మీ హామీలు చూస్తే కొండలు, మీరు చెప్పే మాటలు చూస్తే ఇవాళ ఏ కార్యక్రమాలు లేక ఇవాళ మీరు సుమారుగా మీ అందరికీ తెలుసు ఆనాడు పేదవాడు చదువుకోవాలి,
పేదవాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యను అందించాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మాటలు చెప్పారో, ఈ దేశంలో ప్రభుత్వానికి పేద ప్రజల కోసం, చదువు కోసం ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి, ఆ చదివే ఆస్తి అని చెప్పిన ఒక ఆలోచనతో, నినాదంతో ఆనాడు కిట్సెక్షన్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారు చేసి, అనేక మంది సైంటిస్టులు తయారు చేసి, అనేక మంది డాక్టర్లు తయారు చేసి, ప్రతి కుటుంబంలో పేదవాడు నా కొడుకు కూడా ఇంజనీర్ అవుతున్నాడు, నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతుంది అని చెప్పుకునే ధైర్యంగా ఈరోజు చేస్తే, మీరు వచ్చి మళ్ళీ ప్రభుత్వాలు నచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు వచ్చాడు. సుమారు ప్రతి సంవత్సరం కూడా 3,600 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న 93% మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇచ్చి, ఏ తల్లి తండ్రి కూడా నా కొల్లవాడి చదువుకోవడానికి నేను ఇబ్బంది పడక్కర్లేదు, నేను అప్పు చేయక్కర్లేదు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి ఆనాడు చేస్తే, ఈనాడు మళ్ళీ ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్ పడుకోలేక ఇవాళ మేనేజ్మెంట్లో టీసీలు ఇచ్చి మీ పిల్లలకి ఫీజులు కడితేనే మీ చదువులు, లేదంటే ఈ ప్రభుత్వం చదివించదని చెప్తే, ఇవాళ అసెంబ్లీ వేదికగా కానీ ఎక్కడా చూస్తే మాట్లాడుతున్నారు మాయ మాటలు. మీరు గత ప్రభుత్వాలు అలా చేశారు, గత ప్రభుత్వం ఇలా చేశారని చెప్తున్నారు. కానీ ఈ 9 నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన సుమారు 4,000 కోట్ల పైచిలుక ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించలేని పరిస్థితి ఉంది. ఇవాళ అదే కాదు, నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు, అమ్మ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడొచ్చిన నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతున్నాను. ఎక్కడైనా వచ్చిందా? ఒక్కరికి లేదు. 2వ సంవత్సరం వచ్చింది, బడ్జెట్ లో లేదు, కానీ ఎక్కడ మాట్లాడరు. ఎన్నికల హామీలు అంటే టీవీ చూసి భయం వేస్తుంది అంటారు. ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా, అధికారం కావాలా, డబ్బు కావాలా, ఇలాంటి ఆలోచనలు చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ, ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇవాళ చదువుకుంటే డాక్టర్ అవ్వాలని చెప్పి ఆనాడు విజయనగరం అమ్మవారి సాక్షిగా నడిబొడ్డిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ విజయనగరానికి అనేక మంది పెద్దలు పరిపాలించారు, అనేక మంది ప్రభుత్వాలు చెప్పాయి ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ఇవ్వలేదంటే, ఇవాళ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి, గత సంవత్సరంలో అడ్మిషన్లు స్థాపించి, ఇవాళ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెడితే, 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో 5 కళాశాలలు స్థాపిస్తే, అందులో మొట్టమొదటి కళాశాల విజయనగరం ఉంది. 2వ సంవత్సరం ఈ సంవత్సరం 5 కళాశాలలు పెట్టి ఇవాళ అత్యధికంగా ఇవాళ డాక్టర్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే, ఇవాళ మీరు వచ్చి ప్రైవేట్ మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తాం, ప్రైవేటు పరం చేసి ఆ విద్యను ఇచ్చి అమ్ముకుంటాం, అంతేగాని పేదవాడికి డాక్టర్ అయ్యే అర్హత లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రైవేటీకరణ ఎక్కడ చేయొద్దు. ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ వైద్య విద్యార్థులు తయారు చేయాలి, గత ప్రభుత్వాలు ఎలాగైతే చేశాయో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వేలాది మందిగా ఉద్యోగులతో, నిరుద్యోగులతో, విద్యార్థులతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ మెమరాండాన్ని సంప్రదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మీరు హామీలు ఇచ్చారో 9 నెలల కాలంగానే వాళ్ళ ప్రజలు రోడ్లెక్కి ఇవాళ ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నాం, జగనన్నను దూరం చేసుకున్నాం అని చెప్పి ఇప్పటికే తెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా, ప్రజాస్వామ్య వాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు హాజరైన ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయవంతం చేసినందుకు, ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ నడుం కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ జిల్లాలో మరలా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తప్పకుండా మన పోరాటం వాడదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూం జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు బిఐఎస్ హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబా తోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిందంటూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరుబాట పెట్టారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిత్రచర్ల పరీక్షిత్రాజు ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా నడుచుకుని కలెక్టరేట్కి వెళ్లి జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్రచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజనదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అనజంగి జోగారావు, విశ్వసరాయ కళావతి, వైకాపా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేయకుండా వారిని ఆదుకోవాలని, లేని ఎడల ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు యువత తరపున తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా పరిధిలో గల 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు 50% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిందని విజయనగరం బీసీ కార్పొరేషన్ ఈడీ జి పెంటోజీరావు అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ప్రారంభమైందని, 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. 140కి పైగా స్కీములు ఉన్నాయని, తమకు ఆసక్తి ఉన్న స్కీమ్ను ఎంచుకోవచ్చని, 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు రుణాలు మంజూరు చేయబడతాయన్నారు. అలాగే మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తున్నామని, జిల్లాలో 4,500 మందికి శిక్షణ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేసి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్లాన్ అదేవిధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు, అదేవిధంగా ఈబీసీ లబ్ధిదారులకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న లబ్ధిదారులకు, అదేవిధంగా కమ్మ, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి కార్పొరేషన్ సంబంధించి వాళ్ళకు కూడా ఎవరైతే 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారో స్వయం ఉపాధి పథకాలు కింద సుమారు 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు, 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు ఆ యూనిట్ బట్టి మరి మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 50% సబ్సిడీ, 50% బ్యాంకు రుణం అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఉచిత శిక్షణ అనంతరం ఒక ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్, ఉచితంగా 6,200 రూపాయలు విలువైన కుట్టు మిషన్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఏవైనా మీకు లోన్లు సహాయ సహకారాలు కావాలంటే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రూపేణా మీకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని మీరు స్థానిక సచివాలయం ద్వారా కానీ, లేదా ఎంపీడీఓస్ ఆఫీస్, లేదా మున్సిపల్ కమిషనర్స్ ఆఫీస్ ద్వారా కానీ త్వరితగతంగా దరఖాస్తులను నమోదు రిజిస్టర్ చేసుకుందుగా కోరడమైంది. విజయనగరం జిల్లా జామి మండలం మట్టాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పశువుల శాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆస్తి నష్టం అంచనా వేశారు.
విజయనగరం జిల్లా జామి మండలం అట్టాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పశువుల శాలలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తిన ఎగిసిపడిన మంటలకు గాలులు తోడవడంతో చుట్టుపక్కల మంటలు వ్యాపించి 6 పశువుల శాలలు, 2 గడ్డి కుప్పలు, 2 నాటుబళ్లు, కొంత ట్రాక్టర్ సామాగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా అట్టహాసంగా జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఎస్కోట దేవిగుడి జంక్షన్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి, జెడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నం బోసుబొమ్మ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి పి రాజేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పి రాజేంద్ర మాట్లాడుతూ జనం కోసం ఎజెండాగా, జనమే జెండాగా అన్ని వర్గాల ప్రజల మన్నన పొంది నమ్మకం, విశ్వాసం కలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ఏ పని చేయవద్దని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పద్మనాభం వైసీపీ పార్టీ అధ్యక్షుడు కె లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కె రాంబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎస్ గిరిబాబు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సారా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సారారహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయ 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఎక్కడా సారాయి తయారీ గాని, వినియోగం గాని జరగడం లేదని, అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలను తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత ఇప్పటికే సారా తయారీ, వినియోగం జరుగుతున్నట్టు గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అబ్కారీ శాఖతో పాటు పోలీసులు, అటవీ శాఖ కూడా నాటుసారా తయారీపై నిఘా పెంచాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సారా తయారీ జరిగితే దానికి అటవీ శాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. అటవీ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. అలాగే నాటుసారా తయారీదారులపై ఉన్న కఠిన శిక్షలు, వినియోగించే వారికి కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అవగాహన కలిగించి వారి ద్వారా తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా గ్రామాల్లో వీటి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రచారం చేయించాలన్నారు. జిల్లాను సారారహితంగా మార్చడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. నవోదయం 2.0కు సంబంధించిన గోడపత్రికలను, స్టిక్కర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఎక్సైజ్ సహాయ కమిషనర్ పి రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో నవోదయం కార్యక్రమం అమలు, నాటుసారా తయారీ తదితర అంశాలను వివరించారు. సమావేశంలో ఇన్ఛార్జి చేసి
ఎస్ శ్రీనివాసమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి శ్రీనాథుడు, అటవీ శాఖాధికారి కొండలరావు, డిఈఓ మాణిక్యం నాయుడు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి, డిఆర్డీఏ ఏపీడీ సావిత్రి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగ్గా నిర్వహించి స్వచ్ఛసుందర పార్వతీపురంను తీర్చిదిద్దాలని మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛసుందర పార్వతీపురంలో భాగంగా టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. స్వచ్ఛ సుందర పార్వతీపురంను ఆవిష్కరించుటకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను అలవాటుగా మార్చుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగంగా టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈవో, పీఆర్డీలకు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థ ఉందని, తడి చెత్త, పొడి చెత్త, గాజు, బ్లేడ్, అపాయకర వస్తువులు వేరు చేసే విధానం పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో మా పంచాయతీ నెంబర్ 1 గా ఉండాలని కోరుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి సేకరిస్తున్న పదార్థాలతో పాటు జిల్లాలో మంజూరు చేసిన గోకులాలు ఉన్నాయని, తద్వారా లభించే పేడ వంటి పదార్థాలను వినియోగించుకుని సేంద్రియ పదార్థాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. జిల్లాలో 248 సామాజిక మరుగుదొడ్లు మంజూరు చేశామని, గతంలో 867 మంజూరు అయ్యాయని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిందన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని ఆయన కోరారు. సంతల వంటి ప్రాంతంలో ఎక్కువ మంది గుమ్ముకూడే ప్రదేశాలలో సామాజిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరుగుదొడ్లు లేని గృహాలకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కన్సల్టెంట్ శ్రీనివాస్ చెత్త నుండి సంపద తయారు చేసే విధానంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్వచ్ఛ సుందర పార్వతీపురం ప్రతినిధులు, ద్రవ వనరుల నిర్వహణ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని కొత్తపేటలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం 3వ రోజుకు చేరుకుంది. ఆలయ కమిటీ, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో బుధవారం ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసి సీతారాముల కళ్యాణం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తపేటలో 28.5 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా బుధవారం లోక కళ్యాణం కోసం వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ సందర్భంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, ఎక్కడైతే హనుమంతుని విగ్రహ ప్రతిష్ఠ జరిగి పూజలు నిర్వహించబడతాయో అక్కడ ఎలాంటి పాప కార్యాలు జనులు చేయరని, భూత ప్రేత ఇద్యాంతాలు దరి చేరవని అన్నారు. హనుమంతుడిని ఉపాసిస్తే మంచి వాకు, మంచి బుద్ధి, శారీరక బలం లాంటి లక్షణాలన్నీ కలుగుతాయన్నారు. భక్తులందరూ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మ గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించాలని కోరారు. తదనంతరం ఆలయ కమిటీ వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం పట్టణంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మొట్టమొదటిసారిగా 28.5 అడుగులు పట్టణంలో సుందరమైనటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణంతో పాటుగా ఘనంగా ప్రతిష్టా మహోత్సవాలు 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా యజ్ఞాలు, హోమాలు, పూజలు అత్యంత వైభవపేతంగా వేదోక్తముగా నిర్వహించడం జరిగింది. ఘనంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం భక్తులందరి సహకారంతో చేయడం జరిగింది. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, వారి సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, శాస్త్రీయ పద్ధతిని అభ్యసించడానికి ఒక వేదికలా ఉండేదే సైన్స్ ఫేర్. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అలవర్చేలా ఉపాధ్యాయులు సైన్స్ ఫేర్ లాంటి కార్యక్రమాలను నిర్వహించి పిల్లల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచుతున్నారు.
విజయనగరం పట్టణంలో బీసీ కాలనీలో ఉన్న ఎస్పీఎం పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థులు సృజనాత్మకతను జోడిస్తూ ఆకర్షణీయమైన ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుండే సైన్స్ పై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమని, తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగు చూసేందుకు వీలుందన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ద్వారా చిన్ననాటి నుండే వారిలో సైన్స్ పై మరింత అవగాహన, ఆవశ్యకత పెరుగుతాయన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఉన్నత విద్యలో వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులంతా స్వయంగా ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు స్వయంగా తాము రూపొందించిన ప్రాజెక్టులను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ ఏరియాలో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా మన నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈ ప్రయోగాల ద్వారా పిల్లల ద్వారా చుట్టుపక్కల అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నాం. సైన్స్ ఎక్కడ అభివృద్ధి చెందితే ఆ దేశం, ఆ ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సైన్స్ పట్ల అవగాహన కల్పించడం కోసమే ఈ సైన్స్ ఫేర్ని గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేసి ఇక్కడున్న పిల్లలకి, అలాగే పేరెంట్స్కి, చుట్టుపక్కల వాళ్ళందరికీ సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నామండి. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్స్లో క్రీడా మైదానం, సాధారణ అభివృద్ధి పనులు సజావుగా సాగుతున్నాయని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఏ రామారావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 2,30,00,000 రూపాయల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంటర్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షల్లో పాల్గొనే విద్యార్థినులకు ప్రత్యేక శ్రద్ధతో అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది సరాసరిగా 95% ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, సంక్షేమం విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సార్, సమగ్ర శిక్షలో 26 కేజీబీవీస్ ఉన్నాయండి. ఈ 26 కేజీబీవీస్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ వర్క్స్ అని ఇంజనీరింగ్ పరంగా జరుగుతున్నాయి. అలాగనే ప్లే గ్రౌండ్స్ కూడా ఏపీ మోడల్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సార్. అంటే దాదాపు 2,30,00,000 విలువైనటువంటి వర్క్స్ అన్నీ కూడా 80% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో దాని పేమెంట్స్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అది ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి. మాకేంటంటే సమగ్ర శిక్షలో ఇంజనీరింగ్ సెక్షన్ తర్వాత కేజీబీ సెక్షన్ ఇంపార్టెంట్ అండి. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మాకు 26 ఉన్నాయండి. ప్రతి మండలంలో దాదాపు ఉన్నది. ఒక్క మండలంలో, ఎస్కోట మండలంలో తప్పించి ప్రతి మండలంలో దాదాపు ఉన్నాయి సార్. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ ఎగ్జామ్స్ చాలా సున్నితంగా జరుగుతుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే వస్తుందని ఆశిస్తున్నాము. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు ఒక 1500 నుంచి 1600 మధ్య స్టూడెంట్స్ రాస్తూ ఉన్నారండి. 10th క్లాస్ మీకు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంటే ఇంపార్టెంట్ అనేది మన 10th క్లాస్ ఏ స్టూడెంట్కి అయినా సరే. 10th క్లాస్ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలిసిందే. కమింగ్ 17th నుంచి, మార్చ్ 17th నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి మా వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము. దానికి ఏం చేశామంటే మా దాదాపు ఈ 26 కేజీబీవీల్లో కూడా 400 పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు సార్. సిఆర్టీలు కానీ, పీజీటీలు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేదా వొకేషనల్ కానీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ కానీ, పీఈటీస్ కానీ, వీళ్ళందరి సహకారంతో 970 మంది స్టూడెంట్స్ని మేము ఎగ్జామినేషన్కి రెడీ చేసి ముందుకు పంపిస్తున్నాం. అంటే డిఓ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిఓ గారు కాబట్టి ఆయన నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ, కలెక్టర్ గారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో నా బాధ్యతను నేను సక్రమంగా ఉండడానికి 100% ట్రై చేస్తూ ఉన్నాను సార్. గంజాయి అక్రమ రవాణాపై విజయనగరం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని ఎస్కోట సర్కిల్ పరిధిలో బొడ్డవర చెక్పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కారులో 70.1 కిలోల గంజాయి రవాణా చేస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, అమ్మకాలు చేసినా కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని అభినందించారు. ఓకే
ఈరోజు మాకు వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఒక వెహికల్లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో నార్మల్గా 24/7 అక్కడ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ చెకింగ్లో మనకి ఒక టాటా ఇండిగో కార్, దాంట్లో 70 kgs గంజాయితో పాటు 5గురు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో 5గురులో 3 ఒడిశా సంబంధించి, మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ముద్దాయిలు, ఒకడు బెంగళూరు అతను, ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ 5గురుని, ఒక కార్ని అండ్ 70 kgs గాంజా, దాంతోపాటు 20,000 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టెప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ టైర్ బయట ఉండడం వల్ల మన స్టాఫ్కి అనుమానం రావడంతో ఈ సరిగ్గా చెక్ చేస్తే దాంట్లో గాంజా దొరికింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో మన జిల్లా బార్డర్ మీద మనం 4 చెక్ పోస్టులు 24/7 రన్ చేస్తున్నాము. సో అక్కడ 24/7 వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో అదే చెకింగ్ భాగంగా ఈరోజు మనకి ఇది మంచి క్యాచ్ వచ్చింది. అదేవిధంగా ఈ చెక్ పోస్ట్తో పాటు ప్రతిరోజు మనం 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతుంటాము, వేరే టైంకి వేరే ప్లేస్లో. మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గంజా వెళ్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది. ఈ గాంజా వీళ్ళు ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్దర్న్ స్టేట్స్కి, అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ మంచి పని చేసిన ఎస్కోటా ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. మన్యం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సుందర పార్వతీపురం అవగాహన ర్యాలీ. పారిశుద్ధ్యం పాటిద్దాం, స్వచ్ఛ సమాజం ఏర్పాటు చేద్దామన్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఎన్నికల హామీలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసింది. యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నేతలు. విజయనగరం జిల్లాను సారారహిత జిల్లాగా మార్చాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. విజయనగరం జిల్లాలో 70 కిలోల గంజాయి పట్టివేత. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.